ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక పెద్ద హాలు కంటే హాల్లో ఇంతమంది కళాకారులు వాడుతున్నాం. అందుకే 10 ఇటుకలు కలిస్తే 10 గోడలు కలిస్తే పడుతుంటే అట్లా కాలం పాడుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మనం వర్షం ఎట్లా వస్తుంది, 10 చినుకులు కలిస్తే 10 గుడిసెలు కలిస్తే గుండెల్లో పాటున్నది మనం ఉప్పు ఎడవడదు, ఉప్పు ఎడవడంతో కొంతమంది తెలియదు. రాసులు ఉప్పు అనాలి, కానీ గల్లులు సముద్రం నుంచి కొట్టుకొచ్చినటువంటి ఆ ముట్టితోనే గల్లులు కలిసి ఉప్పు మాత్రం 10 గల్లులు కలిస్తే 10 రంగులు కలిస్తే 10 గల్లులు కలిస్తే 10 రంగులు కలిస్తే 10 గల్లులు కలిస్తే 10 రంగులు కలిస్తే 10 రంగులు కలిస్తే 10 రంగులు కలిస్తే మనకు అన్యాయం చేస్తున్న మీద, మనకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్న మీద మనం ఎట్లా ఉండాలంటే ఒక చిన్న నిప్పే మొత్తం ఊరంతా పెడుతుంది. మనం ఎవరైనా కళాకారుల జీవితాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా మన జీవితాలకు అడ్డుపడితే వాళ్ళకు కూడా ఏం చెప్పాలంటే, మంచిగా ఉంటేనేమో ఒక మాట, చెడ్డగా అయితే కూడా ఒక మాట. మంచిగా ఉంటేనే ఉండాలి, అరే ఉప్పుల కలిసి ఉండాలి, ఉప్పుల కలిసి ఉండాలి. మంచిగా ఉంటే ఒకవేళ మనకి ఇబ్బంది చెప్తే అరే ఉప్పుల కలిసి ఉండాలి, ఉప్పుల కలిసి ఉండాలి. నిర్మల కిషోరన్న చాలా గొప్పగా ఆలోచన చేసి మన సతీమణి రమాదేవి యొక్క లేని ఊరు లేదు, పాట లేదు, ఆమె పాట లేని ఊరు లేదు. అంత గొప్ప కవులు కళాకారులు వాళ్ళు ఎక్కడైనా ఏ నాయకుడితోనైనా డబ్బులను ఇస్తారు, లేకపోతే ఏదైనా ఒక పదవిని ఇస్తారు. అయినా కూడా వాటికి ఎన్నడూ కూడా ఆశించలేదు. తెలంగాణ ఉద్యోగంలో పనిచేసి కళాకారులుగా ఉన్నప్పుడే వాళ్ళకు కళాకారులకు అన్యాయం జరిగిందని వాళ్ళకి ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చినా కూడా తెగించి బయటకు వచ్చి కొట్లాడిండు కేసీఆర్ సార్తోని. మనం ఇప్పుడు చక్రాల నగర్న తోడయ్యిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో మీరిద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలకు తమ్ముళ్ళకు అందరూ కూడా నిరుద్యోగ కళాకారులకు భరోసా ఇచ్చి ఉద్యోగాలు కల్పించే వరకు శ్రమిస్తారని, మీరు చేసే ఉద్యమానికి ఎప్పుడు కూడా మేమంతా అండగా ఉంటామని, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వివిధ హోదాల్లో వివిధ సంఘాల్లో పనిచేసి మంచి నాయకత్వంలో ఉన్న వాళ్ళు వలన అయినా కూడా అది ఒక పిలుపుతో
అన్న మీటింగ్ రావాలంటే ఒక పిలుపుతో వచ్చినటువంటి అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా చెల్లెలు డ్యాన్స్ వాళ్ళు ఎంతో దూరం నుంచి వాళ్ళు నిజంగా చాలా ఆత్మీయత అక్కడ ఉన్నటువంటి చెల్లెలు వాళ్ళు దూరం నుంచి వచ్చినా సరే దగ్గర నుంచి వచ్చినా సరే కానీ ప్రేమ గల్ల ఒక మానవతా దృక్పథంతో ఒక వేదిక మీద మనం అందరం కలుసుకున్నాం. ప్రేమతో బతుకుదాం, ప్రేమనే మనం శాశ్వతం, అభిమానంగా ఉందాం. స్వార్థ దేశాలకు పోయి నేనింత నీవింత అని గొప్పలు కోరితే మనల్ని ఎవరు పట్టించుకోరు. అందరూ ఒక వేదిక మీద ఉన్నామంటే ఎవరైనా ముందొచ్చి పనిచేస్తున్నారు అంటే వాళ్ళ వెంట నడిచి మనమంతా కూడా మన జీవితాలు మన ఉద్యోగాలు సాధించుకున్నాం తెలియజేస్తూ వేదిక ఉన్నటువంటి వీళ్ళందరికీ మీసాల రామ్ కానీ మన నాగేశ్వర గారు కానీ అదేవిధంగా రామచంద్ర ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ఆత్మీయ మిత్రుడు మీ సంగీత బృందం అందరికీ నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నీకెందుకు ఉద్యోగం రాదని ఇప్పుడు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే ఒకసారి ఎన్సామ్ గట్టిగా సపోర్ట్ కొట్టుంది కొంతమంది ఎందుకు తెలుసా? ఎన్సామ్ అంటే ఎవరికి నిజంగా పాట నీకు ఎంత తోడైందంటే కేసీఆర్ పక్కన నిలుచున్న ఈయన ఇంటి పేరు మారలేదు. వాడు మనతో పోరాటం చేసిన ఇంటి పేరు మారలే కానీ పాటకు పెళ్ళి అయిపోయింది. నేను సోనియా గాంధీ గారి పక్కన వాడిన నా ఇంటి పేరు మారలే. నీ ఇంటి పేరు ఎన్సామ్ అంటే ఎవరికి చెప్పుకోలేదు లేదు కానీ డబ్బు సామ్ అంటే తెలుసు. ఈ మధ్యనే సీఎం గారి సభ అయింది, ఇదే కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ. నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నేను ఎప్పుడు ఎక్కడ పాట పాడాలని. మైక్